ప్రియులారా, నేటి పాఠానికి స్వాగతం పలుకుచున్నాం. గత పాఠంలో రాహేలు మరణం, బెన్యామీను పుట్టుకలను చూస్తాం. దుఃఖ సమయంలో పుట్టిన బెన్యామీను వలన యాకోబు దానికి గురి కావలసి వచ్చింది. లాబాను సహవాసం, అక్కడ యాకోబుకు జరిగిన పెళ్ళిళ్ళు, వారి వల్ల యాకోబుకు ఏమాత్రం దీవెన లేకపోగా అసలు సుఖమే లేకుండా పోయింది. యాకోబు కుమారుల పేర్లు చెప్పబడ్డాయి. వీరిలో యోసేపు, బెన్యామీను ఇద్దరే ప్రత్యేకించబడ్డారు. మిగిలిన వారు మామూలు మనుషులే. బహుభార్యత్వం వల్ల పుట్టుకొచ్చిన వీరు సమస్యలకే కారకులుగా ఉన్నారు. పెద్దవాడు రూబేను తండ్రి ఉపపత్ని, వరుసకు తల్లి అయిన దానితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. యాకోబుకు మనస్తాపం, అవమానం కలిగించాడు. లేయా కుమారులకు సరియైన ప్రవర్తన లేదు. ఇస్సాకు మమ్రేలో మరణించాడు. ఏశావు, యాకోబు కలిసి ఇస్సాకును భూస్థాపన చేశారు. ఆ తదుపరి ఏశావు, యాకోబులు ఇక కలుసుకోలేదు. ఏశావు ఎప్పటికీ దేవునిలోనికి రాడు. ఏశావు భార్యలు అన్యులు. ఏశావు, యాకోబులు కలిసి జీవించలేకపోయారు. ఆస్తి కారణాల వల్ల వారు కలిసి జీవించలేరు. ఏశావు ఆర్థికంగా, భౌతికంగా గొప్పవాడయ్యాడు. సంతానాన్ని విస్తరింపజేశాడు. కానీ ఆధ్యాత్మిక జీవితం, దైవ సంబంధమైన జీవితము ఏశావుకు లేదు. ఏశావును గూర్చిన ప్రవచనాలు మలాకి, ఓబద్యాల ద్వారా పలకబడ్డాయి. లౌకిక రాజ్యాల స్థాపకులు ఏశావు, ఎదోము నాయకులు. లౌకిక రాజ్యాల స్థాపన దేవుని నుండి వచ్చినవి కావు. ఎదోము రాజ్యాలు ముందుగానే స్థాపింపబడిన లౌకిక రాజ్యాలై ఉన్నాయి. సకల జనుల మర్యాద అని చెప్పబడింది వీరిని బట్టే అని మనం తెలుసుకోవచ్చు. ఈ 37వ అధ్యాయం మొదలుకొని ఆదికాండం చివరి వరకు కనిపించే కథానాయకుడు యోసేపు. కానీ ఇతని నాయకుడు మాత్రం దేవుడే. యోసేపు జీవితం ఉదాత్తమైనది. యోసేపు ఎంత ఘనుడో అంతగానూ దేవునికి విధేయుడు. దైవ భయానికి ఎవరికైనా గొప్ప మాదిరి యోసేపు. ఇక నేటి పాఠంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, పరిశుద్ధ జీవితానికి దేవుడు మనల్ని పిలిచాడు. పాత నిబంధనలోని ఆరాధన క్రమం ఎలాంటిదో మనం గుర్తించాలి. బలిపీఠానికి, గుడారానికి మధ్య ఇత్తడి గంగాళం ఉంది. గుడారంలోకి వెళ్లే ముందు యాజకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. అలా కడుక్కోని వాడు అక్కడికక్కడే చస్తాడు. అనగా ఎడతెగని శుద్ధీకరణ విశ్వాసులకు అవసరం. దేవుని సన్నిధిలో జీవించేవారు పరిశుద్ధులై ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు, నీ వాక్యమే సత్యము, నీ వాక్యముతో వారిని ప్రతిష్ఠ చెయ్యి. వాక్యం అంటే అది కేవలం మానసిక జ్ఞానం కాదు. రాయబడిన వాక్యం పలకబడిన వాక్యమై నీ ఆత్మతో మాట్లాడాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారము వలననేగాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. దేవుని వాక్యం ఆయన నోటి నుండి వెలువడినప్పుడు అది నీ ఆత్మను బ్రతికిస్తుంది. రాయబడింది, పలకబడింది అనే అనుభూతి నీకు కలగాలి. అప్పుడది వ్యక్తిగతమై, అర్థవంతమై, సజీవమై నిన్ను బతికిస్తుంది. నీకు బైబిలు పాండిత్యం ఉండవచ్చు, బైబిలు వచనాలెన్నో నీకు కంఠతావచ్చు. గాని అది ఆయన పలుకుతున్నట్లు నీకు అనుభవం కలగాలి. నీ బైబిలు గ్రంథం నీ చేతిలో ఉన్న మౌన పుస్తకమా? అది నీకు దేవుని వాక్కు అయి ఉండకపోతే ప్రయోజనం ఉండదు. దేవుడు ఈ బైబిలును నీతో మాట్లాడాలి. ఆ విధంగా నీవు, నేను బ్రతకాలి అని దేవుని చిత్తం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20-21 వచనాలు, వాక్య జలంతో ఆయన నీ ప్రవర్తనను కడుగుతాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం, వాక్యోదక స్నానముతో ఆయన మనలను పవిత్రపరచి పరిశుద్ధపరచుకోవడానికి మన కొరకు తనను తాను అప్పగించుకొన్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ కూడా మనలను పవిత్రపరుస్తాడు. సరే రండి, గత పాఠంలో రాహేలు మృతిని గూర్చి విన్నాము. ఆమె బెన్యామీనును కని చనిపోయింది. యాకోబు ఆ పిల్లవాడికి బెన్యామీను అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే బెన్యామీను తనకు కుడిచేతి పుత్రుడు. వృద్ధాప్యంలో తన చేతికి అండగా నిలుస్తాడు. ఊతకర్ర.
నా చేతి కర్రలాంటివాడు అని పేరు పెట్టుకున్నాడు. ఈ కుమారుణ్ణి బట్టి రాను రాను అతనికి శోకమే కలుగుతుంది. ఈ పిల్లవాని మీద మమత పెంచుకున్నాడు. యాకోబులోని శరీర మనస్తత్వం అనేక విధాలుగా అతని మనస్తాపానికి కారణమైంది. శరీరాన్ని విత్తితే వచ్చే పంట కూడా శరీరమే. శరీరము ద్వారా ఆత్మ పంట రాదు. రాహేలు మృతి చెంది బెత్లెహేము అనే ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది. ఈ రోజు వరకు కూడా ఆమె సమాధి అక్కడే ఉన్నది. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించాడు. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. అనగా మోషే ఈ మాటలు రాస్తున్నప్పటికీ ఆ స్తంభము ఉన్నది. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదెరుకు అవతల తన గుడారమును వేసుకున్నాడు. ఇప్పుడు యాకోబు కుమారుల పేర్లు చెప్పబడ్డాయి. వీరందరిలో యోసేపు, బెన్యామీను అనే ఇద్దరు మాత్రమే ప్రత్యేకించబడినవారు. తతిమా కుమారులు మామూలు మనుష్యులే. బహుభార్యాత్వానికి ఫలితమైన ఆ సంతానం సమస్యలకే కారణమైనారు. యాకోబు కుటుంబం ఇదే సత్యాన్ని లోకానికి చాటుతారు. 2-3 భార్యలు పురుషునికి ఉండకూడదు. లాబాను కుటుంబం నుండి వీరు కోరి తెచ్చుకున్నది సమస్యలే కాని సామరస్యం కాదు. రూబేను ఒట్టి పనికి మాలినవాడు. తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించి ఆయనకు మనస్తాపం కలిగించాడు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీనులు. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. కిర్యతర్బాకు యాకోబు వచ్చాడు. తండ్రి అయిన ఇస్సాకు అక్కడే ఉన్నాడు. ఈ స్థలము మమ్రేలో ఉన్నది. మమ్రే మైదానము మీకు జ్ఞాపకమున్నదా? అబ్రహాము, ఇస్సాకు ఇక్కడే ప్రవాసమున్నారు. ఇస్సాకు 180 ఏళ్లు బ్రతికాడు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు పూర్వీకుల సరసన చేర్చబడ్డాడు. ఏశావు, యాకోబులు తమ తండ్రిని పాతిపెట్టారు, అంత్యక్రియలు చేశారు. తండ్రిని సమాధి చేయడానికి యాకోబు, ఏశావులు కలిసి వచ్చారు. అంతే, మళ్ళీ వీరెప్పుడూ కలుసుకోలేదు. 35వ అధ్యాయంలో మరణవార్తలు ఎక్కువగా ఉన్నాయి. రెబెకా మరణవార్త తెచ్చిన దెబోరా చనిపోయింది. రాహేలు చనిపోయింది. చివరికి ఇస్సాకు కూడా చనిపోయాడు. ఇప్పుడు మనం 36వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఏశావు శేయీరు ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఏశావు బహుభార్యాత్వానికి పెట్టింది పేరు. ఏశావు ద్వారా ఎదోము జాతి వచ్చింది. ఈ అధ్యాయములో ఎన్నో పేర్లున్నాయి. ఈ పేర్లు నేటికి అరేబియా అరణ్యాలలో ప్రచారంలో ఉన్నాయి. ఎదోము మృత సముద్రానికి దక్షిణంగా తూర్పుగా విస్తరించిన జాతి. ఎదోము ప్రాంతానికి ముఖ్య పట్టణం పెట్రా. ఎదోము జాతిని గురించి ఎన్నో ప్రవచనాలున్నాయి. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, ఓబద్యా గ్రంథాలలో ఎదోము జాతిని గురించి పలుకబడిన ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఎదోము జాతికి ఏశావు మూలపురుషుడు. ఎదోము ఏశావు కుమారుడు. ఏశావు ఇస్సాకు కుమారుడు. ఏశావు మొదటి నుండి అరణ్యముల్లో తిరిగేవాడు. మంచి క్రీడాకారుడు. శారీరకంగా మంచి బలము, సౌష్ఠవము గలవాడు. గాని పూర్తిగా అతడు శరీరానుసారి. ఎల్లప్పుడూ తన ఆహారాన్ని గూర్చి, విహారాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ రోజున కూడా చాలామంది యువకులు మంచి బలము, అందము గలవారున్నారు. గాని వీరికి ఆధ్యాత్మిక విషయాలలో బొత్తిగా ఆసక్తి ఉండదు. ఏశావు లాంటివారు శరీర సంబంధమైన కోరికలు తీరకపోతే ఆత్మహత్యకు కూడా పాల్పడతారు. లోక సంబంధ విషయాలు వారిని పెడత్రోవ పట్టిస్తాయి. రక్షించబడని యువత సమాజానికి మేలు చెయ్యలేదు సరికదా, కీడు చెయ్యటం జరుగుతుంది. ఏశావు ఆకర్షణీయమైన వ్యక్తిత్వము గలవాడే కాని ఆధ్యాత్మిక విలువలు తెలియని పశుప్రాయుడు.
దేవుడు ఎందుకు యాకోబును కోరుకున్నాడు? ఎందుకు ఏశావును తిరస్కరించాడు? ఓబద్యా గ్రంథంలో దీనిని గూర్చిన ప్రవచనం ఉన్నది. ఏశావు సంతతి ఎలాంటిదో ఓబద్యా ప్రవక్త బయలుపరిచాడు. ఒక్క ఏశావు లక్షలాది ఎదోమీయులకు గోత్రకర్త అయ్యాడు. ఎదోమీయులలో ప్రతి ఒక్కడూ ఒక ఏశావే. ఈ ఏశావు నుండి ఏమి వచ్చింది? ఎదోము జాతి. ఈ జాతికి చెందిన వారంతా దురహంకారులు. ప్రతి ఒక్కడూ గర్వముతో నిండిన వ్యక్తి. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించేవాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడు అని అనుకొనేవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోయావు. పక్షిరాజు గూడు అంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినప్పటికీ అక్కడ నుండి నేను నిన్ను క్రిందికి పడదోస్తాను. ఇదే యెహోవా వాక్కు. ఈ జాతికి స్వాభిమానము ఎక్కువ. దేవుడు లేకపోయినా మాకేమీ పర్వాలేదు అనుకునే జాతి. ఏశావు సంతతి ఎదోము జాతి. పాత నిబంధనలోని చిట్ట చివరి గ్రంథమైన మలాకి ప్రవచిస్తూ, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అన్నాడు. ఈ మాటలు దేవుడు ఎప్పుడు పలికాడు? యాకోబు, ఏశావు మృతి చెందిన తరువాత 1000 సంవత్సరాలకు దేవుడి మాటలన్నాడు. మొదటి నుండి దేవునికి ఏశావు మనస్సు ఎలాంటిదో తెలుసు. చరిత్రలో వీరు చేసిందంతా ప్రవచనాలకు నెరవేర్పు మాత్రమే. దేవుడు చెప్పింది అక్షరాలా జరిగి తీరుతుంది. ప్రవచనాలు చరిత్రలో తూచా తప్పకుండా నెరవేరుతున్నాయి. ఇప్పుడు 36వ అధ్యాయం 1వ వచనం వినండి. ఎదోము అనే ఏశావు వంశావళి ఇదే. గమనించండి, ఎదోము అనే ఏశావు. ఈ 2 పేర్లు ఒకటే అన్నట్లుగా ప్రయోగించబడినాయి. ఎదోము జాతికి ఏశావు కర్త. అందుచేత ఈ 2 పేర్లు సంయుక్తపరచబడ్డాయి. ఏశావు భార్యల జాబితా వింటారా? ఆదా, అహోలీబామా, బాశమతు. చూడండి, ఆదా హిత్తీయురాలు, అహోలీబామా హివ్వీయురాలు, బాశమతు ఇష్మాయేలీయురాలు. 3 భార్యలు. ఆదా కన్న కొడుకు ఎలీఫజు, బాశమతు కొడుకు రగూయేలు. అహోలీబామాకు యూషుయాలాము, కోరహు పుట్టారు. కనాను దేశములో పుట్టిన ఏశావు సంతానము వీరే. ఇతని భార్యల ద్వారా 3 జాతుల సమ్మేళనం జరిగింది. ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, పశువులన్నిటినీ, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తూ తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. వారు విస్తారమైన సంపద గలవారు గనుక కలిసి నివసించలేకపోయారు. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు ప్రవాసమున్న భూమి వారిని భరించలేకపోయింది. మా శ్రోతలకు జ్ఞాపకమున్నదనుకుంటాను, అబ్రహాముకు లోతుకు మధ్య ఇలాంటి వివాదమే కలిగింది. వారి పశువులు మేయడానికి చాలినన్ని పచ్చిక బయళ్ళు లేవు. వారి పశువులు మరీ ఎక్కువైపోయాయి. అందుకే అబ్రహాము, లోతు వేరుపడక తప్పలేదు. ఏశావు వాగ్దత్త భూమిని విడిచిపెట్టాడు. దీనికి కారణమేమిటి? మరేమీ లేదు. కేవలము ఆర్థిక కారణాలను బట్టి ఏశావు వెళ్ళిపోవలసి వచ్చింది. ఏశావు శేయీరు మన్యములో నివసించాడు. ఏశావు అనగా ఎదోము. ఇప్పుడు ఏశావు మన్య ప్రాంతాలకు తరలిపోయాడు. ఏశావు ఎదోమీయులకు తండ్రి. ఏశావు కుమారుడు ఎలీఫజు, అతని ఉపపత్ని తిమ్నా. ఆమె కన్న కొడుకు అమాలేకు. ఇక్కడ అమాలేకీయుల మూలపురుషుడు కనపడుతున్నాడు. అమాలేకు జాతి నలుదిశలకు విస్తరించింది. ఉత్తర ఆఫ్రికా వరకు ప్రసరించింది. అరబు జాతులు అబ్రాహాము హాగరు సంపర్కము వలన వచ్చినవి. శారా చనిపోయాక అబ్రహాము కెతూరాను పెళ్లాడాడు. ఈ జాతుల మధ్య అంతర్వివాహాలు జరుగుతూ వచ్చాయి. అందరికీ తండ్రి ఒక్కడే గాని తల్లులు వేరు. ఈ సంబంధాలను 36వ అధ్యాయం వివరిస్తున్నది. జాతులు
ఆ జాతుల మూల పురుషులు, వారి పేర్లు అన్నీ మనం చెప్పుకోనక్కర్లేదు. ముఖ్యమైనవి జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. 15వ వచనం, ఏశావు కుమారులలో నాయకులు ఎవరనగా ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, షేఫో, కనజు, కోరహు, గాతాము, అమాలేకు. ఎదోము అనే ఏశావు కుమారుల పేర్లు, వారి వారి సంతానపు నాయకుల పేర్లు చెప్పబడినవి. ఈ నాయకుల వంశవృక్షాలు శాఖోపశాఖలై విస్తరించాయి. అంతేకాదు 31వ వచనంలో చెప్పబడినట్లు, ఏ రాజైన ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశములో రాజ్యమేలిన రాజుల పేర్లు కూడా చెప్పబడ్డాయి. ఈ సందర్భంలో ఒక సంగతి మనము గుర్తించాలి. ఈ విధంగా రాజులు, నాయకులు పరిపాలన చేయడము దేవుని చిత్తం కాదు. ఎదోము రాజ్య విధానము ప్రకారం నాయకులు, వారిపైన రాజులు, ప్రతి నాయకునికి ఒక బిరుదు. ఈ నాయకుల సంఖ్య మరీ ఎక్కువైపోయింది. ఇశ్రాయేలుకు రాజులు ఏర్పడకముందే ఎదోము జాతిలో రాజులు పరిపాలన చేశారు. 1 సమూయేలు 1 వచనం, ప్రజలు కోరుకొన్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించండి, అతడు మాకు న్యాయము తీరుస్తాడు అని సమూయేలును వేడుకొన్నారు. ఎదోమీయులకు రాజులు ఉన్నారు కదా, అది చూచి మాకు రాజు కావాలి అని అడిగారు. ఇప్పుడు 40వ వచనం నుండి 43వ వచనం వరకు వినండి. వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవనగా తిమ్నా, అల్వా, యతేతు, అహోలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశములందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు. గమనించండి, ఈ కుటుంబ చరిత్ర యావత్తు దేవుని దృష్టిలో విసర్జించబడింది. ఏశావు సంతతి వివరాలు చెప్పి ఇంతటితో విరమించాడు చరిత్రకారుడైన మోషే. ఈ నాయకుల మధ్య పరస్పర సంఘర్షణలు ఎన్నో చెలరేగి ఉండవచ్చు. ఒకరా ఇద్దరా, అందరినీ ఒకచోట చేర్చితే ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికే రోజులకు రోజులు పడతాయి. 36వ అధ్యాయం ఆధునిక చరిత్ర విద్యార్థులకు పరిశోధనలో ఎంతో ఉపకరిస్తుంది. కుటుంబ వివరాలు, వాటి ఆరంభాలు, ప్రతి ఒక్కరి పేరు, తీరు, అది ఒక పెద్ద గ్రంథమవుతుంది. వీరందరూ ఆక్రమించిన స్థలం శేయీరు మన్యం. వీరు మన్య ప్రాంతపు దొరలు. కావాలంటే ఓబద్యా, మలాకి ప్రవచనాలు జాగ్రత్తగా చదివి చూడండి. అందుకే ఈ అధ్యాయాన్ని ఇంత విపులంగా చెబుతున్నాము. ఇప్పుడు 37వ అధ్యాయంలోకి వస్తున్నాము. యాకోబు కుటుంబము, యోసేపు కలలు, యాకోబు యోసేపును ప్రేమించిన విధానం, యోసేపు బానిసగా అమ్ముడుపోయిన వైనం ఈ అధ్యాయాల్లో వినబోతున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ వరుసలో 4వ వ్యక్తి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు. ఈ అధ్యాయం మొదలుకొని ఆదికాండం చివరి వరకు ఇతడే కథానాయకుడు. కాని ఇతని నాయకుడు దేవుడు. యోసేపు గాథ ఆదికాండంలో ఎక్కువగా చెప్పబడము గొప్ప విశేషం. యాకోబు కుటుంబం దేవుని చరిత్రలో ప్రాముఖ్యం సంతరించుకున్నది. యోసేపు జీవితం ఉదాత్తమైనది. ఇతని జీవిత చరిత్ర వింటూ ఉంటే మరీ మరీ వినాలనిపిస్తుంది. ఫిలిప్పీ 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు హెచ్చరించినట్లు, ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిపై ధ్యానముంచుకోవాలి. యోసేపు చరిత్రలో ఈ విషయాలన్నీ మనకు లభిస్తాయి. ఇతని చరిత్ర ప్రవచనాత్మకమైన గాథ, ఆధ్యాత్మిక సత్యాలతో నిండిన గాథ. యోసేపు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. ఇతని వ్యక్తిత్వం, అనుభవాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతాయి. అయితే కొత్త నిబంధనలో
ఈ పోలిక ఎక్కడా చూపబడి ఉండలేదు. అయినా పరోక్షంగా యేసుక్రీస్తు జీవితములోని అనేక సత్యాలు యోసేపు జీవితానికి సరిపోల్చబడినవి. మొత్తము 30 పోలికలు గుర్తించగలం. వాటిని వీలు వెంట శ్రోతలకు తెలియచేయగలం. సరే, ఇప్పుడు యాకోబు వంశరేఖను వెంబడించి పయనిద్దాము. ఈ రేఖ యేసుక్రీస్తు వరకు పొడిగించబడింది. ఇప్పుడు 37వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశములో నివసించాడు. యోసేపు 17 ఏండ్లవాడై తన సహోదరులతో కూడా మందను మేపుతున్నాడు. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద, జల్పా కుమారుల వద్ద ఉన్నాడు. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెస్తూ ఉండేవాడు. యోసేపు, బెన్యామీను తప్ప మిగతా పిల్లలందరూ గడుగ్గాయులు, అల్లరి పిల్లలు. వీరు దేవుని పాఠాలు ఎంతో ఆలస్యంగా నేర్చుకున్నారు. ఇక మీదట యాకోబును గూర్చి ఎక్కువ వినము. యోసేపును గురించిన సంగతులే మనము ఎక్కువగా వినబోతాము. ఆదికాండం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు యోసేపు చరిత్ర రాసి ఉంది. యాకోబు కుమారులు 12 యోసేపు తండ్రికి గారాబు కుమారుడు. దానివల్ల మిగతా సోదరులకు ఈర్ష్య కలిగింది. యోసేపు ఈజిప్టుకు బానిసగా అమ్మివేయబడ్డాడు. అయితే అతడే ఈజిప్టుకు పరిపాలకుడయ్యాడు. యోసేపు చరిత్ర మనకు నేర్పే పాఠమిదే. దేవుని బిడ్డలు ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎంతటి దురన్యాయానికి గురి అయినా అది వారి సౌశీల్యాన్ని బలపరుస్తుందే తప్ప అది వారికి ఎట్టి కీడు చెయ్యదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది. పౌలు ఈ మాట అన్నప్పుడు అతని మనస్సులో యోసేపు గాథ స్ఫురించి ఉండవచ్చు. యోసేపు శ్రమలు అతనికి ఎంతో ఆధ్యాత్మిక అనుభవం కలిగించాయి. యోసేపు కలలు గనేవాడు. యాకోబు తన తండ్రి ప్రవాసిగా ఉన్న కనాను దేశంలో నివసించాడు. యోసేపు 15 ఏండ్లవాడై తన సహోదరులతో కూడా మంద మేపుతున్నాడు. యోసేపు తన సోదరుల చెడుతనాన్ని గురించిన సమాచారం తమ తండ్రికి తెచ్చి అందించేవాడు. యాకోబుకు వృద్ధాప్యమందున పుట్టిన కుమారుడు గనుక తన ఇతర కుమారుల కంటే ఎక్కువగా అతణ్ణి ప్రేమించాడు. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. తన సహోదరులే యోసేపు మీద పగపట్టారు. యోసేపు కలగని తన సహోదరులకు చెప్పాడు. దాన్ని బట్టి వారు అతని మీద మరీ పగబట్టారు. ఆ రోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులు అంగీలు కుట్టించడం పరిపాటి. నిలువుటంగి యోసేపుకు తండ్రి బహూకరించాడు. అంగీ మోకాళ్ల వరకు వస్తుంది. రాజకుమారులు ధరించే అంగీ అది, విలువైంది. యోసేపు అంగీ ప్రత్యేకమైనది. సోదరులు దీన్ని గురించే గుసగుసలు పోతున్నారు. అందరూ దాన్ని గురించే చెప్పుకుంటున్నారు. సోదరుల మధ్య అసలే అపోహలు ఎక్కువవుతూ ఉండగా ఈ అంగీ వారి అసూయకు, అక్కసుకు తోడయింది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, గత పాఠం నుండి మీరు పొందిన ఆనందాన్ని బట్టి, జీవిత ప్రశ్నలకు పొందిన పరిష్కారాలు, జవాబులను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏశావును గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను విన్నాం. ఒకవేళ మనలో ఎవరే కానీ రక్షణ విషయమైన తీర్మానమును వాయిదా వేసేవారికి ఏశావు సరైన ఉదాహరణగా, హెచ్చరికగా ఉంటున్నాడు. ఇతడు ఆహార విహారాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఇతడు తన అవసరాలు తీరకపోతే ఎంతకైనా దిగజారిపోతాడు. నేను చావబోతున్నాను, నాకు జ్యేష్ఠత్వం ఎందుకు అనడంలోనే శాశ్వతమైన దైవ కేంద్రిత విషయాలకు ఎంత దూరస్తుడో తెలుసుకోగలం. ఏశావు వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టాడు.
ఎదోము యొక్క ప్రధాన నగరం పెట్రా. ఇశ్రాయేలు రాజ్యం స్థాపించబడకముందే ఎదోము రాజ్యాలను ఏర్పరచుకున్నారు. ఎదోము ఉత్తర ఆఫ్రికా వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంది. ఇదే విధానాన్ని ఇశ్రాయేలు జాతి అనుసరించింది. లోక మర్యాద దేవుని ప్రజలు అనుసరించరాదని క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ మారు మనసు కలిగి జీవించాలని బోధించబడుతున్నాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.